ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వెంకటేష్, ఎస్ స్మోకింగ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా అంటే ఎస్, స్మోకింగ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. స్మోకింగ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. हम खाना नहीं बतुक सकता लेकिन मंदु नहीं सकता बतुक नहीं 20 साल से. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కంటే ముందు స్మోకింగ్ స్టాప్ చేయాలంటే స్టాప్ చేయాల్సిందే. ఎందుకంటే స్మోకింగ్ చేసినప్పుడు రక్తనాళాలు అనేటువంటివి కుచించుకుపోతాయి, అంటే ష్రింక్ అయిపోతాయి. అలా ష్రింక్ కావడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది, అంతేకాకుండా బ్లడ్ సప్లై కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది ఒక్కటే కాకుండా చాలా ఫ్యాక్టర్స్లో స్మోకింగ్ అనేటువంటిది హెయిర్ని బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు హెల్దీ హెయిర్ కావాలనుకుంటున్నారంటే స్మోకింగ్ని ఎంత అర్లీగా క్విట్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు సర్జరీ విషయానికి వస్తే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎవరైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళకి లోకల్ అనస్థీషియా ఇచ్చినా కూడా పెయిన్ సెన్సేషన్ అనేటువంటిది పూర్తిగా తగ్గదు. సో అందువల్ల అనస్థీషియా అమౌంట్ అనేటువంటిది పెంచవలసి వస్తుంది. అంతేకాకుండా ఎవరెవరైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళకి హీలింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ప్రాపర్గా హెయిర్ షెడ్డింగ్ జరగదు, ప్రాపర్గా హెయిర్ రీగ్రోత్ కూడా జరగదు. అంటే కంపేర్ కనుక చేసామనుకోండి ఒక స్మోకర్కి నాన్ స్మోకర్కి, ఎప్పుడైనా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ నాన్ స్మోకర్కి చాలా బాగా ఉంటాయి.